చవితి పండగ నెక్స్ట్ డే మినీ వ్లాగ్. మార్నింగ్ ఇంకా ఎప్పటిలాగానే నిద్ర లేచేసి, ఇంకా స్వామివారికి పూజ చేయాలి. ఏదైనా ఒక నైవేద్యం పెట్టాలనుకున్నాను ఈరోజు. ముందు రోజు చేసినవి రిపీట్ అవ్వకుండా ఉన్న 3 డేస్ మంచిగా నైవేద్యాలు చేస్తూ ఉంటా. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు టీ పెట్టేశాను. అలాగే రైస్ పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లు ఇవ్వాలి కదా! టమాటా రసం పెట్టేస్తున్నా. నేను పెట్టే రసం చాలా సింపుల్‌గా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా అలా వంట చేస్తూనే వాళ్ళకి బాక్సులు అవి కట్టేసి లాస్ట్‌లో వీళ్ళకి తినిపిస్తున్నాను. అంటే పెద్దబ్బాయి ఏమంటే 8కెళ్ళిపోతాడు. చిన్నోడు కొంచెం లేట్. సరే ఇంక వాడికి కూడా తినిపించేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పూజ కోసం పువ్వులవి కోసుకుందామని మేడ పైకొచ్చేసా. ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయంటే అసలు నేనైతే ఆల్మోస్ట్ బయట కొనడం మానేశానండి. ఇన్ని పూలొస్తున్నాయి గదా! ఇప్పుడు ఇన్ని పూలు పూస్తున్నప్పుడు 1, 2 అలా చెట్టు మీద ఉంచేసి మిగతావన్నీ కోసేస్తున్నాను. మంచిగా స్వామివారికి పూజలో యూజ్ చేస్తున్నా. ఇంకా మన గార్డెన్‌లో ఫ్లవర్స్ చూసారు గదా! ఎలాగొస్తున్నాయో. చాలా మందికిష్టం మన గార్డెన్ అనేది. ఈసారి కొత్తగా ఒకటి క్రియేట్ చేశాము. చూడాలి అది మొత్తం గనక సెట్ అయిపోతే ఎలా వస్తుందో నేను ఫైనల్‌గా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంకిక్కడేంటంటే ఫ్లవర్స్ అన్నీ తీసేసుకొని ఫస్ట్ ఇంకా మళ్ళీ కిందకెళ్ళి ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ స్వామివారికి నైవేద్యం చేస్తున్నా. ముందు రోజు గారెలు వేయడం వీలు పడలేదని చెప్పాను గదా వీడియోలో. ఇక్కడేంటంటే మినప గారెలు చేసి స్వామివారికి ఇవాళ నైవేద్యం. అయితే ఒకే రకం చేశాను. 2 రకాలేం చేయలేదు. ఇంకా ముందు రోజు నిర్మాల్యం అంతా తీసేసి, మేము ప్రతిరోజు ఎప్పుడు ఫ్లవర్స్ అలా మనం ప్రతిరోజు ఎలా అయితే పూజ చేస్తామో, ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా అంతేనండి. నిర్మాల్యం అది తీసి, మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ పెట్టి స్వామివారికి అర్చించి ఇంకిక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. చవితి రోజు వ్లాగ్ ఎవరైనా మిస్ అయితే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ మినీ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.